మీరేమో అవనిని ఇంటి నుంచి పంపించేశారని ఆనందపడుతున్నారు. అక్కడ శ్రీకర్ ఏమో అవనికి ఆ అవనితో ఫోన్లో కూడా మాట్లాడద్దని చెప్పాను కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? మంచి మనసుతో అర్థం చేసుకుని వెళ్లిపోయావనుకున్నావు. మరి ఫోన్లు ఎందుకు అవని? అది కాదండి. నీ వల్ల ఇంట్లో గొడవలు సమస్యలు వస్తున్నాయని వెళ్లిపోమన్నాను. మీరిలా మాట్లాడుకోవడం బయట జనానికి తెలిసిందంటే నిందించకుండా ఉంటారా? మీరు చెప్పేది నిజమే ఆంటీ. నీ పద్ధతేం బాగోలేదు. మరోసారి శ్రీకర్తో ఫోన్ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అలాగే ఆంటీ. అలాగే అనడం కాదు, మరోసారి ఇలా కనబడ్డారంటే నా నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి. మీరు చెప్పినట్టే చేస్తానండి. మీ అత్తయ్య గారా? అవునక్క, అప్పుడప్పుడు అలా అంటుంటానక్క. ఇంటికొచ్చినప్పుడు నేను ఆవిడ్ని కలవలేకపోయాను. కనీసం ఫోన్లో అయినా మాట్లాడతాను. హలో హలో, మాట్లాడవేంటి? ఇవ్వవని. అక్క, ఇలా ఫోన్లో మాట్లాడడం ఎందుకు? ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తానులే అక్క. ఏం పర్వాలేదు, మాట్లాడతానివ్వు. అక్క. హలో, మాట్లాడవేంటి? హలో 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 హలో. కట్ అయింది, మళ్ళీ చేయవని. అక్క, ఇప్పుడు ఎందుకులే, తర్వాత మాట్లాడొచ్చు. మీ అత్తయ్య గారి వాళ్లతో పరిచయమే కుదరడం లేదు. ఏంటో ఈ విచిత్రం. సర్లే, నువ్వు వెళ్ళి మీ ఆయనతో మాట్లాడుకో. ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేశావు? లైన్లోకి సుజాత వచ్చిందండి, అందుకే కట్ చేశాను. అవని ద్వారా మన గురించి తెలుస్తుందో ఏంటో. రుచికరమైన వంటలు 4 రకాలు వండేది. వద్దమ్మా చాలమ్మా అన్నా కొసరి కొసరి వడ్డించేది. వడ్డింపులో అభిమానం ఉండేది, పిలవడంలో ప్రేమ ఉండేది. తన చేతి వంటలతో తృప్తిగా భోంచేసేవాళ్ళం. భోజనమైన వెంటనే మేం మర్చిపోయినా తను మర్చిపోకుండా మాకు మాత్రలిచ్చేది. ఒక కూతురులా కోడల్లా ఎంతో బాధ్యతగా ఉండేది.
మీరు ఉన్నారు ఎందుకని ఇటు వస్తువు అటు పెట్టరు. అంతా బిజీ బిజీ బిజీ. అవనికున్న సంస్కారంలో మీకు 1% కూడా లేదు. అవనికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పొగిడింది చాలు, ఇక ఆపండి అత్తయ్య. అవని మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు బయటికెందుకు పంపించారు? మాకంటే తను మీకు అంత ఇష్టమైతే ఇంటికి పిలిచి కోడల్ని చేసుకోండి, అన్ని చేసి పెడుతోంది. కోడలయ్యాక కాళ్ళు కూడా నొక్కించుకుందరు గాని. జాతకం కలిసొచ్చుంటే ఈ సలహాలు మీరివ్వాల్సిన అవసరం లేదు. ఈ పాటికే చిన్న కోడలిగా నా ఇంట్లో తిరుగుండేది. శ్రీకర్కి మంచి ఈడు జోడు అయ్యుండేది. శ్రీకర్ పెళ్లి మీద నీకింకా ఆశలున్నాయేమో గాని నాకైతే లేవులేమ్మా. సేమ్ ఫీలింగ్ బామర్ది. ఆ స్థానంలో నేను తప్ప మరొకరు రారు. మీ జాతకం కలిగిన అమ్మాయి దొరకదు. ఆఫీస్ నుంచి నువ్వు అలా వచ్చేయటం నాకు చాలా బాధ అనిపించింది. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్ళిపోతాను. వచ్చి కార్లో కూర్చో. నాది కార్లో తిరిగి రేంజ్ కాదు. నేను బస్సులోనూ ఆటోలోనూ వెళ్తాను. అవని, దయచేసి నా మాట విను. చూసేవాళ్ళు నన్ను రోడ్ సైడ్ రోమియో అనుకుంటున్నారు. తొందరగా వచ్చి కారు ఎక్కు. చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? అందరూ మనల్ని గమనిస్తున్నారు, అపార్థం చేసుకుంటారు. ఇద్దరం కలిసి ఉండకూడదని, కలిసి తిరగకూడదని, కలిసి ఒకే చోట జాబ్ చేయకూడదని ఇంట్లో వాళ్ళు కండిషన్ పెట్టారు. దానివల్లనే కదా మనకిలాంటి పరిస్థితి వచ్చింది. మరెందుకు నా వెంట పడుతున్నారు? అవని, నేను నీ భర్తని. చిన్నపిల్లల అలక్కు. మీరు నా భర్తని ఇలా బస్ స్టాపులో చెప్పడం కాదు, ఇంట్లో కూడా చెప్పండి. ముందు నువ్వు వచ్చి కార్లో కూర్చో. మీరు బతిమాలుతున్నారు కదా అని వచ్చి కారులో కూర్చుంటాను. దారిలో మీ వాళ్ళెవరైనా ఎదురు పడతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నడి రోడ్డు మీదే నిల్చోబెట్టి నిలదీస్తారు కదా. ఈ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు, బయట కనిపించర్లే. నా టైం బాగోలేదు. తాడు కూడా పాములా మారి కాటేస్తుందన్నట్టుంది. మీకేం, మీరెన్నైనా చెప్తారు. అవని, ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి గుర్తింపు లేని కోడలిగా మీ ఇంట్లో అన్ని రోజులున్నాను. అవని, హలో అండి, దిస్ ఈజ్ హారిక. యా గుర్తుపట్టాను. ఐఎమ్ ప్రతాప్. పెళ్లి చూపులకి నా పేరెంట్స్తో మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. మీరు ముందు టెంపుల్లో నన్ను కలవాలన్నారని మీ పేరెంట్స్ చెప్పారు. అవునండి. ఎనీ రీజన్? నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం కదా. కాఫీ షాప్లో కలవడం కంటే టెంపుల్లో కలవడం మంచిది కదా. మీరెంత పద్ధతిగా ఉన్నారో మీ ఆలోచన విధానం కూడా అంతే పద్ధతిగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేసొస్తాను. తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుందాం. యా షూర్ అండి. వెళ్ళండి వెళ్ళండి.
నాకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో అచ్చం అలాగే ఉంది. డౌటే లేదు, ఈ అమ్మాయే నా వైఫ్. ఇప్పుడు చెప్పండి. మాది సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే కుటుంబం. మా ఇంటికి మీరు సరిగ్గా సరిపోతారు. ఆ ఆచారాలకు నిండుగా చీరకడితే ఎలా ఉంటుందో మీరు అచ్చం అలాగే ఉన్నారు. ఐఆమ్ సో లక్కీ అండి. వెంటనే మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ముహూర్తం పెట్టించేయమంటాను. 1 సెకండ్ అండి, తొందరపడకండి. మనం ఇంకొంచెం మాట్లాడుకోవాలి. ఇంకా మాట్లాడుకునేదేముంటుందండి? హాయ్ డాడీ. హాయ్ గౌతమి. డాడీకి నాకు 2 కాఫీ. రండి డాడీ, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇద్దరి ఫేసులు బాగా రోస్ట్ అయినట్టుగా ఉన్నాయి? నువ్వు టెంపుల్లో కలిసిన అబ్బాయి ఫోన్ చేశాడు. ఓ, మ్యాటర్ ఆల్రెడీ పోస్టెడా? థ్యాంక్స్. నా నుంచి కాకుండా ఆ అబ్బాయి నుంచి తెలుసుకున్నందుకు. టెంపుల్లో అబ్బాయి కూడా అవుట్ డాడీ, మరీ అవుట్ డేటెడ్ లో ఉన్నాడు. శేఖర్ తన కూతురికి మంచి సంబంధం చూసుకోలేకపోతున్నాడని మన రిలేటివ్స్ అనుకుంటారు బేబీ. ఆ అబ్బాయి మరీ ట్రెడిషనల్ డాడీ, అపరిచితుల్లో రామానుజంలా. మనకి రెమో లాంటి వాడు కావాలి. నువ్వు డ్రెస్ మార్చినంత ఈజీగా సంబంధాలను వదులుకుంటున్నావు. దోశలు తిండం, కాఫీ తాగడం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరండి. ఎందుకో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. దగ్గరికి రాకండి, మీరు అక్కడే ఆగండి. ఒక హగ్ ఇచ్చేయ్, వెళ్ళిపోతాను. అక్క సామ్యులు వచ్చే టైం అయింది. పిచ్చి వేషాలు వేయకుండా బయలుదేరండి ప్లీజ్. ఆడదానికి ఇష్టం లేని పనులు చేయకూడదు. నిజంగా ఇష్టం లేదా? ఈ విషయంలో నిజం ఒకటి అబద్ధం ఒకటి నా దగ్గర లేవు. మనసు బాగుంటే అన్నీ నచ్చుతాయి. మనసులో ఆందోళనలు ఉన్నప్పుడు వేటిని అంగీకరించలేం. అయితే మీరు రావడానికి కారణం ఇదన్నమాట. నన్ను మరీ అంత చీప్గా చూడకు. నేను వేరే కారణంతో వచ్చాను. ఏంటది? ఇదిగో తీసుకో. తిన్న దోశలకు బిల్లా? కోపం ఎలాంటి మనిషి చేతైనా తప్పులు మాట్లాడిస్తుందంటారు. ఇప్పుడు నీ మాటలు కూడా అలాగే ఉన్నాయి. మీ డబ్బులు నా అక్కింటి అవసరాలకు తీసుకోవడం నాకిష్టం లేదని మీకింతకు ముందే చెప్పాను కదా. ఇవి నా డబ్బులు కాదు, నీ డబ్బులు. నీకు రావాల్సిన ఫైనల్ శాలరీ బాస్ సెటిల్ చేసిచ్చారు. నీకిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. ఇంటి వరకు వచ్చి ఇవ్వడం ఎందుకు? ఫోన్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చి తీసుకునేదాన్ని కదా. ఎనీవే, థ్యాంక్స్. బాయ్. బాయ్. సరే, ఇంకాసేపు ఉండండి. ఈ రోజు నా కళ్ళ ముందే ఉండిపోండి అని మీకు చెప్పేంత సంతోషంగా నేను లేను.
ఈ ఎడబాటు భరించడం చాలా ఇబ్బందిగా ఉందామని. తీరాలు దాటేంత దూరంలో లేం మనం. దగ్గర కావడానికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. కారణాలను వెతుక్కుంటే కాలం గడిచిపోతుంటుంది. మనం దేన్నైనా ఆపగలమేమో గాని కాలాన్ని ఆపలేము. నేను ఏ కారణంతో ఇక్కడికొచ్చానో నా అక్కకు తెలియనంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలిసిందంటే కొత్త సమస్యలొస్తాయి. అక్కకు నిజం తెలియకూడదని మీతో మంచిగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. మీరు నన్ను భార్యగా తీసుకెళ్లనంత వరకు నా కారుకే అడ్డం పడతావా? నువ్వు చేసిన పని నేను చేయగలను. వాట్? కానీ నేను చేయను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. వాట్ డూ యు మీన్? నాకు సంస్కారం లేదనా? అది నీ ప్రవర్తనే చెప్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. కళ్ళు కనబడుతున్నాయి కదా, ఎందుకు పదే పదే హారన్ కొడుతున్నా? నీ చెవులు వినబడుతున్నాయి కదా, పక్కకి జరగాలి కదా. పశువుల్లా రోడ్డుకి అడ్డంగా ఊరేగింపులేంటి? దైవాన్ని దాటుకుని వెళ్లాలని అనుకోకూడదు. అది ప్రమాదం. ప్రమాదాలకి ఎదురెళ్లటం నా నైజం. దైవంతో ఆటలు ప్రాణాలతో చెలగటం లాంటిది. అలాంటి ఆటలే నాకిష్టం. నష్టం జరిగేంత వరకు అందరూ ఇలాగే విర్రవీగుతారు. కష్టం తెలియకుండా పెరిగిందాన్ని. జీవితంలో ఎలాంటి నష్టాలు చూసే పరిస్థితి రాదు. పెంపకంలోనే ఏదో తప్పు కనబడుతుంది. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అడ్డు తప్పుకో. ఊరేగింపు దారి మళ్లే వరకు నీకు దారి దొరకదు. మూర్ఖులు ఇలాంటి మూఢనమ్మకాలతో బతికేస్తూ ఉంటారు. సైన్స్ ఇంత డెవలప్ అయినా మీలాంటి వాళ్ళు బావుల్లో కప్పల్లా ఉంటారు. రాకెట్లను పంపించే ఆ సైన్స్, వైద్యం చేసే ఆ సైన్స్ కూడా దైవంని మొక్కే ముందడుగు వేస్తుంది. నాతో ఆర్గ్యూ చేయడానికి నువ్వెవరివి? తప్పుకో. ఆగక తప్పదని చెప్పాను కదా. 5 నిమిషాలు ఆగు. మళ్ళీ నీ వలన డిస్టర్బెన్స్ కలిగిందంటే చెంప దెబ్బతింటావు. నేను గొప్పింటి కోడలనవుతానని చెప్పిన ఆ జ్యోతిష్యుడు ఆ ఇంట్లో నీకు కోడలుగా గుర్తింపు రావడానికి సీత కష్టాలు పడాల్సొస్తుందని చెప్పలేదు. అన్నీ కలిసొచ్చుంటే ఇలా పరాయిదాన్లా బయట నుంచి నా అత్తగారింటిని చూసుకోవాల్సి వచ్చిండేదే కాదు. రాధాకృష్ణ అండ్ హిజ్ వైఫ్ అవని. అవని గారు, తీసుకోండి. తీసుకో. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. పని ఉండి మీ ఇంటికి వచ్చానమ్మా. రాధాకృష్ణ ఉన్నాడా? మీ హస్బెండ్ ఉన్నాడా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తూ కంగారు పడుతున్నావేంటమ్మా? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఉండే ఉంటాడులే. రాధాకృష్ణతో మాట్లాడాలి, లోపలికి వెళ్దాం పదమ్మా. నాకు పనుందండి, నేను బయటికెళ్ళాలి. మీరు లోపలికెళ్ళండి. మీ హస్బెండ్ పనిచేస్తున్న కంపెనీ బాస్ను వస్తే లోపలికి ఇన్వైట్ చేయాల్సింది పోయి ఇంత ఇర్రెస్పెక్ట్ గా ఉంటే ఎలాగమ్మా? అది కాదు సార్. నువ్వింకేం చెప్పొద్దు నాకు. మీ భార్య భర్తలతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్దాం పద. నేను రాలేను సార్. రాధాకృష్ణ ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అమ్మా. మరీ ఇంత మొహమాటం పనికిరాదు. పద పద. చెప్తుంది నీకే, పదమ్మా. పదండి. రామ్మా. భార్యల వల్లే భర్తలు కలిసొస్తుందయ్యా.
నేను తన భార్యని కాదు సార్. ఏంటే తను అలా అంటుందేంటి? నేను చెప్పింది నిజం సార్. రాధాకృష్ణ గారి భార్య ఈ లావణ్య, నేను కాదు. దయచేసి మీరు మరోసారి ఆ మాటని వాడకండి. భరించడం నా వల్ల కావట్లేదు. మరి ఆ రోజు ఫంక్షన్కి అలా ఎలా వచ్చావమ్మా? ఆ రోజుకున్న పరిస్థితుల వల్ల అలా పరిచయం చేశాడు. గొంతుకి ఉచ్చు బిగించుకున్నట్లు నేనేం మాట్లాడలేకపోయాను. ఆ విషయంలో పడాల్సినవన్నీ పడ్డాను, అనుభవించాల్సినవన్నీ అనుభవించాను. సార్, అవని చెప్పింది నిజం సార్. మా అన్నయ్య కేవలం ప్రమోషన్ కోసం అవనిని యూజ్ చేసుకున్నాడు. ఇదంతా నిజమేనా? ఎస్ సార్. ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారిపోతావా? నీలాంటి వాడిని జాబులో ఉంచకూడదు. నన్ను చీట్ చేసినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను సార్. నో వే. నా ఆఫీసులో అడుగు పెట్టద్దు. సార్ 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 నా ఫ్యూచర్ అంతా నాశనం చేసేసావు. ఒక 5 నిమిషాలు నోరు మూసుకుని ఉండలేకపోయావా? ఎవరి ఫ్యూచర్ ని నాశనం చేశారు? మీరు నా భవిష్యత్తుతో ఆడుకున్నారు. మీరు నన్ను ఒక్కరోజు అలా తీసుకెళ్లినందుకు నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో మీకేం తెలుసు? రాధాకృష్ణ భార్యని నేనండి అంటూ నాకంటే ముందు నువ్వు చెప్పుకోగలగాలి. ఏదో ఆట చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోవడం కాదు. ఆ రోజు మీరు కూడా నన్ను చాలా చాలా మాటలన్నారు. ఈ రోజు కనీసం మీరైనా అవని కాదండి నా కోడలు, లావణ్య మా కోడలని ఎందుకు చెప్పలేకపోయారు? అమ్మ ఆరోగ్యం గురించి పెళ్లి విషయం చెప్పలేకపోతున్నారని అంటున్నారు. అది సాకులా ఉందే గాని సమంజసంగా అనిపించడం లేదు. అసలు కారణం ఇంకేదో ఉందనిపిస్తుందండి. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఆ భగవంతుడికే తెలియాలి. సార్, అవని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవని మంచి భార్యగా, మంచి కోడలుగా, మంచి చెల్లిగా, మంచి స్నేహితురాలిగా ఏ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్లో తనకంటే గొప్పగా ఎవరు ఉండలేరు. ఆ విషయం నాకు తెలుసండి. ఆ మంచితనమేగా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేలా చేసింది. ప్రస్తుతం తనకి మీ ప్రేమ మాత్రమే సరిపోదండి. నిజం బయటపడి కుటుంబ ఆదరణ కూడా కావాలి. ఈ ముసళ్ళకి పని పాట ఉండదు. ఎంతసేపు రోడ్ల మీదే ఉంటారు. వాళ్ళ సంగతి చెప్తాను.
డేర్ యూ! మళ్ళీ నీ వల్ల డిస్టర్బెన్స్ కలిగింది అంటే చెంప దెబ్బలు తింటా. నువ్వా? కార్ రేస్ జరుగుతుందా ఇక్కడ? ఎందుకంత స్పీడ్ గా వస్తున్నావు? నా కార్కి కాదు, నాకు స్పీడ్ ఎక్కువే. నీ స్పీడ్ ని కంట్రోల్ చేసేవాడు ఎవడో ఒకడుంటాడు. అలాంటి వాడు ఇంకా పుట్టలేదు. కొద్దిలో ప్రాణాపాయం తప్పింది, లేదంటే మేం బ్రతుకుండే వాళ్ళం కాదేమో. తప్పలేదు, నేనే తప్పించాను. దైవం అంటే భయం లేదు, కనీసం పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదా? దైవం అంటే భయం లేని వాళ్ళకి ముసలోళ్ళ పట్ల జాలి ఎందుకుంటుందమ్మా? మిమ్మల్ని చూసి జాలి పడ్డానికి, గౌరవించడానికి మీరేమైనా జమీందారులా, లేదంటే నా తాత ముత్తాతలా? అయ్యుండకపోవచ్చు, కానీ ఆ వయసు వారే కదా, నీలాగే సాటి మనుషులు కదా. వయసైపోయిన వాళ్ళు ఇంట్లో మూలను కూర్చోవాలి, లేదంటే ఏదైనా ఆశ్రమాలైనా వెతుక్కోవాలి. ఇలా రోడ్ల మీద తిరగడాలేంటి? దీనికి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ తీసుకెళ్లి వస్తున్నానమ్మా. థ్యాంక్స్ రా. హలో రజనీ, నేను ఇప్పుడే వస్తాను. నిహారిక, అతను వెళ్ళిపోతున్నాడే. గురుడి డీటెయిల్స్ తెలుసుకొని ఇప్పుడే వస్తాను. ఓకే. హలో హలో, యా శ్రీకర్ స్పీకింగ్. ఇంతలోనే ఏమయ్యాడు? ఓకే, నో ఇష్యూ. ఐ విల్ కాల్ యూ టుమారో. ఇలా సడన్ గా మాయమైపోతే ఎలా? కనిపించవయ్యా బాబు. హలో హలో, లేవండి. థ్యాంక్స్ అండి. ఇందాక ఫోన్ పడేసుకున్నారు, ఇప్పుడు ఏకంగా మీదే పడిపోయారు. ఫోన్ పడేసుకోవడం కాదు, నా మనసే నీ మీద పారేసుకున్నాను. ఏదో ట్రాన్స్ లో ఉంటే ఎలా అండి? ఎంత ప్రమాదం తప్పింది. కాస్త జాగ్రత్తగా ఉండండి, లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఈరోజు నేను ఇలా అయిపోతున్నానేంటి? ఏరీనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. మమ్మీ, బాగున్నాడు కదా? చాలా బాగున్నాడమ్మా. ఎలా ఉన్నా డాడీ? పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. వివరాలు తెలియకుండా ఎలా కనిపెట్టగలం? అన్నీ తెలుసుకుందామనే అనుకున్నాను, కొద్దిలో మిస్ అయ్యాడు. మరి ఎలాగమ్మా? ఇది పెద్ద టాస్కే కదా. ఒక చిన్న క్లూ మాత్రం ఉంది. ఏంటది?
అతని కార్ నంబర్. ఆ నంబర్ మీకు వాట్సాప్ చేస్తాను. అది చాలమ్మా. ఆర్టీఏ ఆఫీస్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. తన ద్వారా ఆ అబ్బాయి డీటెయిల్స్ తెలుసుకుంటాను. వెంటనే సెండ్ చేయి. నాదొక అనుమానం అండి. కూతురు శుభవార్త చెప్తే అనుమానం అంటూ అపశకనంలా మాట్లాడతావేంటి? అబ్బా నిహారిక, ఆ అబ్బాయికి పెళ్ళైందో లేదో నీకు తెలుసా? మొదటి పరిచయంలో ఆ అబ్బాయి వివరాలేమీ నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోయావు. పెళ్ళైన వాడై ఉండొచ్చు, పెళ్లి ఫిక్స్ అయిన వాడైనా అయ్యుండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకోవటానికి టైం పెట్టుకున్నవాడైనా అయ్యుండొచ్చు, లేదా ఆ అబ్బాయిని మరో అమ్మాయి ప్రేమించటమో పెళ్లి చేసుకోవాలని అనుకోవటమో ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. మరీ నీ అనుమానాలేంటి గౌతమి? నా అనుమానంలో తప్పేముందండి? అతన్ని చూస్తే పెళ్ళైన వాళ్ళ అనిపించడం లేదు. ఖచ్చితంగా మ్యారేజ్ అయినవాడు కాదు, నా మనసు చెప్తుంది. అతను నాకు కావాలి, నాకు మాత్రమే సొంతం కావాలి. కార్ నెంబర్ సెండ్ చేశాను, మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. ఏంటండి? మొదటి పరిచయంలో ఆ అబ్బాయి వివరాలేమీ నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోయావు. పెళ్ళైన వాడై ఉండొచ్చు, పెళ్లి చేసుకోవటానికి టైం పెట్టుకున్నవాడైనా అయ్యుండొచ్చు. ఈ నిహారిక ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. నిహారికానా మజాకా? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అందరూ ఉండి ఈ క్షణంలో అనాథలా ఉండిపోయారు. ఈయన ఆరోగ్యం తొందరగా కుదుట పడేలా చేయ తల్లి. తొందరగా తగ్గిపోవాలని మొక్కుకున్నానండి. నా విన్నపాన్ని అమ్మవారు ఆలకించి దీవిస్తుంది. మీరేం కంగారు పడకండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే వస్తాను. ఏమండి? ఏమండి? లేవండి, పాలు తాగితే నీరసం తగ్గుతుంది. లేవండి. ముందు టాబ్లెట్ వేసుకోండి. ఇంకొంచెం తాగించినా? అవని, అన్నయ్య వాళ్ళు వస్తారేమో.
నిన్నేమైనా మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేనండి. దైవం ఎలా సంకల్పిస్తే అలాగే జరుగుతుంది. మీరు పడుకోండి. చిన్నబామర్ది కనీసం తలుపులు కూడా వేసుకోకుండా రూమ్ లోకి వెళ్ళిపోయాడేంటి? వాడదు టైపు, నీకు తెలియదేముంది బావా, పదండి. నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మావయ్య, ఏంటి కావ్య? మనం వెళ్ళేటప్పుడు శ్రీకర్ మావయ్య హెడ్ఏక్ గా ఉందన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి చూసొద్దామా? ఇప్పుడు అవసరమా? ఒకసారి చూసొద్దాం, పోయేదేముంది. సరే పదండి. మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. మా టీం లీడర్వి, నువ్వు లేకపోతే ఎలా? రారా, పద కావ్య. పద. తొందరగా డోర్ ఓపెన్ చేయండి. మనోడు మేలుకునుంటే పొడి పొడిగా 4 సానుభూతి మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం. అదే నిద్రపోయాడనుకో, వెంటనే వెళ్ళి పడుకుందాం. సరే. ఆగు బామ్మర్ది. ఏమైంది? వద్దులే. నువ్వే తీసుకొచ్చావు, నువ్వే వద్దంటున్నావు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి బావా? ఒక విషయం. అదేంటో చెప్పి తగలడు తొందరగా. మనం బాగా టైడ్ అయి ఉన్నాం. ఈ పాటికి బామ్మర్దికి తలనొప్పి జ్వరంగా మారుంటుంది. అప్పుడు మనమే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే మనం చూడకుండా వెళ్ళిపోయామనుకో, మనకి ఏ గొడవ ఉండదు. ఏమంటారు? బెటర్ ఐడియా. నువ్వు చెప్పినట్టు వాడి దగ్గరికి వెళ్ళకపోవడమే బెటర్. పదండి పదండి పదండి. చిన్నబామ్మర్ది ఇంకా బయటికి రాలేదేంటి? ఏమైందోనని డౌట్గా ఉంది. చూసిరానా? వాడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నీకు ఇప్పుడు అవసరం అంటావా?
శ్రీకర్ని చూసిన వెంటనే తిరిగొచ్చేస్తానని చెప్పి వెళ్ళావు. రాత్రి నుంచి నీ గురించే ఎదురు చూస్తున్నాను. నువ్వేమో ఫోన్ మర్చిపోయి వెళ్ళావు. శ్రీకర్కి చేస్తుంటేనేమో కలవడం లేదు. శ్రీకర్కి ఏం కాకూడదని నేను వెళ్ళి పడుకుంటానక్క. సరే వెళ్ళు. నేను నమ్ముతున్నట్టుగా అవని 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 ఎక్కడున్నావు అవని? అవని మిట్ట మధ్యాహ్నం నిద్ర లేచిన కొత్త పెళ్లి కొడుకులా బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నావు బామర్ది. గ్లామర్ కూడా బాగా వచ్చినట్టుందిగా. అమ్మా అవని ఎక్కడుందమ్మా? నా కొంగులో ముడివేసుకున్నాన్రా. తెల్లవార్లు నీ రూమ్లోనే కదా ఉంచుకున్నావు. చాలదన్నట్టు ఇంకా కలవరిస్తున్నావా? నువ్వు కూడా పద్ధతులు తప్పుతావని మాకు ఈ మధ్యనే అర్థమవుతోంది శ్రీ. ఎందుకలా మాట్లాడుతున్నారమ్మా? బుద్ధి లేదురా నీకు? మేము లేని సమయం చూసుకుని అవనిని ఇంటికి రప్పించుకుంటావా? ఎవరికైనా తెలిసిందంటే ఎంత అప్రదిష్ట. బామర్ది, అవనిని ఇంటికి రప్పించుకున్నందుకు అత్తయ్య మంచి బహుమతే ఇచ్చింది. ఏంటా బహుమతి అని ఆశ్చర్యపోకు. మంచి చెంప దెబ్బ ఇచ్చారు. మా అనుమతి లేకుండా మా ఇంట్లోకొచ్చి రాత్రంతా నా కొడుకుతోనే ఉండి వెళ్తున్నావు అంటే నీకెంత ధైర్యం? నిన్ను! ఆ సౌండ్ మాకు ఇంకా వినపడుతూనే ఉంది. దవడవాచి ఎరుపెక్కుంటుంది. మావయ్యని కంట్రోల్లో పెట్టకపోతే మనకి దూరం అయిపోతాడు. అందరూ కాసేపు నోరు మూస్తారా? నేను పిలిపించుకున్నానని వీళ్ళు చెప్తే మీరెలా నమ్మారమ్మా? జరిగిందేంటో తెలుసుకోవాలి కదా. హెడ్డేక్గా ఉంది, కాఫీ ఇవ్వమని కాఫీ అని అడిగితే కలపడం రాదని తప్పించుకుంది. కావ్యకు నా మీద అంత ప్రేమ ఉంది. వదినని అడిగితే వదిన తప్పించుకుంది. తల్లి లాంటి వదినకు నా మీద అంత అనురాగం ఉంది. ఇప్పుడు మనం అన్నను నాన్న తర్వాత నాన్న అంటారు. టాబ్లెట్ ఇవ్వన్నయ్యా అని అడిగితే అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళిపోయాడు. ఇక బావ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎల్లరికం కోటానా? అమ్మా, నా కొడుకు జీవితం ఇంత ప్రశ్నార్థకంగా మార్చేస్తావని నేనస్సలు ఊహించలేదు తల్లి. వాడీడు వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. మరి వాడికెందుకు సంబంధం కుదరడం లేదు? వాడేం పాపం చేశాడు? మేమేం అన్యాయం చేశాం తల్లి? నా జాతకం కలిగిన కోడల్ని ఎందుకు కోరుకుంటున్నావో నీకు తెలీదా?
నా స్వార్థం నేను చూసుకునుంటే అవని లాంటి మంచి అమ్మాయినే కోడల్ని చేసుకునుండేదాన్ని. అక్కడ 10 ఊర్ల క్షేమం కోసం ఆలోచిస్తున్నావు. ఇంట్లో వీళ్ళ శాపాలు ఒకవైపు, సుజాత శబదాలు ఒకవైపు. తల పగిలిపోతోందమ్మా. 10 ఊళ్లకు అన్యాయం చెయ్యాలనుకుంటున్నావా? సుజాత ముందు నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఇది నీ కార్యం, నువ్వే జరిపించు. లేదంటే నన్ను బలి తీసుకో. ఇక నేను సహించలేను, నా వల్ల కాదు. తొందరగా ఏదో ఒకటి జరిపించు తల్లి. వేద, బాధపడ. ఇంకెంత కాలం అండి ఈ వేదన? దైవ కార్యాలు పరీక్షలు పెడుతూనే ఉంటాయి. ఓపిక నశిస్తోందండి, నమ్మకం దూరం అవుతోంది. అలా అనొద్దు వేద. మన ప్రయత్నం మనం చేస్తూనే దైవం పైన భారం వేస్తే మనకు కావలసిన జాతకం కలిగిన కోడలు తప్పక దొరుకుతుంది. బాధ నుంచి వచ్చే మాటలే గాని మనసు నుంచి వస్తున్న మాటలు కాదని నాకు తెలుసవని. తాళి కోసం నువ్వు ప్రాణం ఇస్తావు. ప్రాణం పోయినా ఈ తాళిని దూరం చేసుకోలేవు. నేను ఉన్నంత వరకు నా ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఉన్నంత వరకు నేను కట్టిన తాళి నీ మెడలోనే ఉంటుంది. అప్పటి వరకు దీన్ని ఎవరూ తీలేరు, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే. మా అమ్మాయికున్న టేస్ట్లకి ఎలాంటి అబ్బాయిని వెతకాలా అని మేము చాలా టెన్షన్ పడుతుంటే తను మా పని సులువు చేసింది. చేసుకుంటే శ్రీకర్ని చేసుకుంటానని మాట్లాడరండి అని పంపించింది. అబ్బాయిని పిలిచి మాట్లాడితే మిగిలిన విషయాలు పెద్దవాళ్ళం, మనం మాట్లాడుకుందాం. మా వాడింట్లో లేడులేండి. అయినా ఇది జరిగే పని కాదు, మీరు బయలుదేరొచ్చు. కారణం? చాలా కారణాలున్నాయి. అవేంటో చెప్పండి. కుదిరితే ముందడుగు, లేదంటే వెనకడుగు. దాన్నే ఉంది. అన్నీ అనుకోగానే అవో కదా. చూడండి, కాబోయే అల్లుడి మీద మీకు ఎలాంటి అభిప్రాయాలుంటాయో కోడలి విషయంలో మాకు కూడా కొన్ని కట్టుబాట్లున్నాయి. మేం చూసేది ఆస్తులు అంతస్తులు కాదండి, మా ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లగలిగే కోడల్ని. ఆచార వ్యవహారాలా? ఏంటవి? ముందు మీ అమ్మాయి జాతక వివరాలు చెప్పండి. జాతకం కలిస్తే అప్పుడు మా నియమ నిష్టల గురించి చెప్తాను. మీ అమ్మాయిది ఏ రాశి? మేషరాశి. మేషరాశి. నక్షత్రం? భరణి నక్షత్రం. భరణి నక్షత్రం. మాసం? కార్తీక మాసం. కార్తీక మాసం. వారం? శుక్రవారం పుట్టింది. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. మీరు చెప్పింది నిజమేనా? ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముందండి? మా అత్తయ్య గారు వాళ్ళు ఎదురు చూస్తుంది అలాంటి జాతకం కలిగిన అమ్మాయి గురించేలేండి.
అయినా ఈ రోజుల్లో జాతకాలతో అంత పట్టింపేముందండి? దాని గురించి తెలియాలంటే మీకు మా ఊరి గురించి, మా గ్రామం గురించి, మా పెద్దల గురించి, మా ఇలవేల్పైన అన్నపూర్ణాదేవి గురించి తెలియాలి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి సంవత్సరం ముక్కు పుడకను ధరించి అమ్మవారి ప్రసాదం చేసి ఏరువాక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలాంటి జాతకం కలిగిన కోడలి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నాళ్టికి దేవుడే పంపించినట్టు మీరొచ్చారు. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. కోడల్ని చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. మేం చెప్పినవన్నీ మీ అమ్మాయి చేయగలుగుతుందో లేదో తెలుసుకోండి. మరి మీ అబ్బాయి అభిప్రాయం? నా కొడుక్కి నేనెంత చెప్తే అంత. అమ్మాయితో విషయం వివరించి మేం మీకు ఫోన్ చేస్తామండి. అమ్మాయి ఒప్పుకుంటే కోడల్ని దేవతలా చూసుకుంటాం. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక బయలుదేరతామండి. అమ్మా, అదిగో వచ్చేసాడండి. తొందరగా రా శ్రీకర్. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి మనసులోని మాటలను బయటికి చెప్పాలనుకోవడం 2 మేఘాలు గుద్దుకోవడంతో సమానమంట. 90% మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఓ పెద్దాయన చెప్పారు. నువ్వు అలాంటి అపశకునం మాటలు మాట్లాడుకో. నువ్వేదో చెప్పాలనొచ్చావు కదా, అదేంటో చెప్పు. అమ్మా, అదేంటంటే చెప్పాలని నిర్ణయించుకున్నాక సంశయం ఎందుకు? చెప్పు శ్రీ. లైఫ్ కి సంబంధించిన ముఖ్యమైన విషయం అమ్మా. కార్తీక మాసం నాడు కూడా లైఫ్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి గుళ్ళో తప్పించుకున్నావు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మళ్ళీ మొదలు పెట్టాడుగా, ఏం చెప్తాడో విందాం. అమ్మా, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ మనసులో ఉన్నది చెప్పడానికి నువ్వెందుకో వెనకాడుతున్నావు. నీకంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. నా సంతోషాన్ని ఆపుకోలేన్రా. ఈరోజు మనం ఊహించని అద్భుతం జరిగింది శ్రీ. అదేంటో తెలుసా? అమ్మాయి ఫోటో చూశాము, చాలా బాగుంది. అమ్మాయి పేరు కూడా బాగుంది, నిహారిక. వాళ్ళింటికి వెళ్లి మన ఆచారాల గురించి వాళ్ళమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. వాళ్ళ నుంచి ఎలాంటి ఫోన్ వస్తుందోనని కొంచెం టెన్షన్ గా ఉంది. మనం కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరిగిందంటే నేను చాలా మందికి సమాధానం చెప్పినట్టవుతుంది. నా ముందు శబదాలు చేసిన వాళ్ళ దగ్గర
గెలుస్తాన్రా. ఇవాళ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను శ్రీ. బామ్మర్దిలో ఏం చలం లేదు, అలా విగ్రహంలా నిలబడ్డాడేంటి? యాహూ అని ఎగిరి గంతేయకపోయినా కనీసం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడనుకున్నానే. అదే లేదు. సంథింగ్ రాంగ్. తనేదో చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాడు కదా, బహుశా దానివల్లే అలా ఉన్నాడేమో. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఈసారైనా చెప్పే ధైర్యం చేసుంటారా? ఎలాంటి వార్తను వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. భగవంతుడా. ఏం ఆలోచిస్తున్నావు శ్రీ? చెప్పు శ్రీ. చెప్తానమ్మా. ఇప్పటికీ చెప్పలేకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాడిని అవుతాను. నేను మాటిచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అమ్మా, ఏంటంటే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా అవని నా భార్య అని ఈరోజు ధైర్యంగా చెప్పేస్తాను. శుభవార్తతోనే వస్తాను. నన్ను నమ్మవని ఈసారి మాట నిలబెట్టుకోలేదంటే ఇంకా నన్ను నమ్మద్దు. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నా జాతకం కలిగిన సంబంధం దొరికేసింది. మన ఆచారాన్ని ముందుకి తీసుకెళ్లగలిగే రాశి, నక్షత్రం, పాదం, వారం, మాసం అన్ని కలిసాయిరా. వాళ్ళ ఇంటికి వెళ్లి మన ఆచారాల గురించి వాళ్ళ అమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. శుభవార్తతో తిరిగి వస్తానని చెప్పి వెళ్లారు. ఆ వార్త నా చెవిని పడితే బామ్మర్ది చెప్పింది పాయింటే కదా. అవునవును, మనకెవరికి ఈ అనుమానమే రాలేదు. వేళది కూడా తప్పుడు జాతకం అయితే అడ్డంగా బుక్ అయిపోతాంగా. తప్పుడు జాతకం అయ్యుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నోర్మోయ్. చాలా కాలానికి సంబంధం వెతుక్కుంటూ వస్తే మంచి పలకాల్సింది పోయి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగదని, ఎలాంటి మోసం ఉండదని నేను అనుకుంటున్నాను. అనుకోవడానికి ఏముంది అత్తయ్య గారు? పవిత్ర వాళ్ళలా నిహారిక వాళ్ళు కూడా చీట్ చేయరని నమ్మకం ఏంటి? లోకంలో అలాంటి వాళ్లే ఎక్కువ బామ్మర్ది. నేనైతే ఈ విషయంలో నీతోనే ఏకీభవిస్తున్నాను. మా ఫీలింగ్ కూడా అదే. వేదా, అనుమానం వచ్చింది కాబట్టి తెలుసుకోవడం మంచిది. అయితే వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళు అబద్ధం చెప్పారని రుజువు అయింది అంటే పరిణామాలు మామూలుగా ఉండవు. బామ్మర్ది, రాత్రంతా ఆలోచించగా ఎలాంటి ఐడియా తట్టిందా? కావ్య, నీకు మరో అవకాశం దొరికింది. నిహారికది అమ్మ జాతకం అయ్యి ఉండకూడదు. అప్పుడు ఎలాగోలా అవని గురించి చెప్పేస్తాను.
చెప్పండి. రోడ్ నెంబర్ 12లో శివాలయం కట్టబోతున్నాం. మీ తరపున విరాళం ఏదైనా. గౌతమి, చెక్ బుక్ తీసుకురా. సరేనండి. ఆగు గౌతమి. నిహారికది నిజంగా నా జాతకమే అయితే తనకి నాలా దైవభక్తి ఎక్కువే ఉంటుంది. గుడి కట్టమని గోపురం కట్టమని మేము అడగలేదే. అలాంటప్పుడు మేమెందుకు డొనేషన్ ఇవ్వాలి? నిహారిక, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. నువ్వు ఆగు. టెంపుల్ అనేది మాకు రెగ్యులర్ నెసెసిటీ కాదు, వీకెండ్ ఎంటర్టైన్మెంటు కాదు. సో మేము డబ్బులు ఇవ్వం. ఇక బయలుదేరండి. అమ్మా, గుడి అంటే ఎంటర్టైన్మెంట్ కాదమ్మా, అదొక పవిత్రమైన స్థలం. అలాంటి స్థలం మాకు అవసరం లేదు. యూ కెన్ గో. గుడికి దానం ఇస్తే ఆ దేవుడు నీ జీవితానికి వరాలిస్తాడు. దేవుడు వరాలిస్తాడు, దేవతలు వర్షాలు కురిపిస్తారు అంటూ ఫూలిష్ మాటలు నా దగ్గర చెప్పకండి. ఈ పూజలు గీజలు మన ఒంటికి పడవు. బయలుదేరండి. అలా మాట్లాడకూడదమ్మా. డాడ్, డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఓకే? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. మూడంతా డిస్టర్బ్ చేశారు. నేను రూమ్ లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటా. దీని ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదండి. హలో శేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరిలా సడన్ గా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాం. లోపలికి రండి. లోపలికి రండి. పద. అతను లేకుండా బతకలేనంతగా మారిపోయాను. పెళ్లి చేసుకుంటే అతన్ని చేసుకుంటానని పేరెంట్స్ కి చెప్తే వెళ్ళి మాట్లాడారు. ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. సూపర్, కంగ్రాచులేషన్స్. తన పేరెంట్స్ వెరీ వెరీ ట్రెడిషనల్. వాళ్ళకి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అంటే ప్రాణమంట. పూజలు, నోములు, వ్రతాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారంట. కాబోయే కోడలు కూడా అలాగే ఉండాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్. అందుకే వాళ్ళ సెంటిమెంట్స్ ని కాదనలేక నేను మోడ్రన్ గెటప్ ని వదలాల్సి వచ్చింది. నచ్చిన వాడిని సొంతం చేసుకోవడం కోసం ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది. అంటే మా నిహారిక ఇక నుంచి ఇలాగే దర్శనం ఇవ్వబోతుందన్నమాట. చీరలో కూడా బాగానే ఉన్నాను కదా. పైగా అత్తారింట్లో వారు చెప్పినట్టు నడుచుకుంటే నా కాపురం కలకాలం బాగుంటుంది కదా అని అంటాననుకుంటున్నారా? అస్సలు అనను. ఈ పద్ధతులు, పాడు మనకస్సలు సెట్ అవ్వవు. సింహం తన స్వభావాన్ని వదిలేస్తే చిట్టెలుగా కూడా తొడగొడుతుంది అంటారు. అందుకే ఎవరి ఒరిజినాలిటీని వాళ్ళు వదులుకోకూడదు. నేను కూడా అంతే. ఈ వేషధారణ జస్ట్ ఆ ఇంటి కోడలనయ్యేంత వరకే. అప్పటి వరకు భరించక తప్పదు. పెళ్ళయ్యాక ఎటో నా భర్త నా కంట్రోల్లోకి వస్తాడు. ఆటోమేటిక్ గా ఫ్యామిలీ అంతా నా గ్రిప్ లో ఉంటుంది. అప్పుడు మనం రెచ్చిపోవచ్చు.
పెళ్ళయ్యే వరకు ఎండాకాలంలో వర్షాల్లా అప్పుడప్పుడు ఇది తప్పదు. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలే. ఓ చిన్న పనుండి టెంపుల్కి వచ్చాను. పేరెంట్స్ కోసం వెయిటింగ్ అంతే. ఏ ఇంటికి కోడలవుతుందో కానీ ఆ ఇల్లు ఆ ఇంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. సరే, మా పనిలో మేముంటాం. బాయ్ బాయ్. మారుతుంది. నేను కోరుకున్నవన్నీ దూరం అవుతున్నాయి. నేను ఆశపడ్డవన్నీ కలలుగా మారిపోతున్నాయి. నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు దేవుడా అని మొరపెట్టుకోవడానికి వచ్చాను. ఏవైనా అవసరాలుంటే ఫోన్ చేయమ్మా, మా వంతు సహాయం చేస్తాం. ఎందుకంటే నువ్వు మా కోసం చాలా సాయం చేసావమ్మా. నీకు గుళ్ళో పరిచయమైన నీ ఫ్రెండ్ సుజాత ఇంట్లో ఉంటున్నావని శ్రీకర్ చెప్పాడు. అక్కడ నీకేదైనా అసౌకర్యంగా ఉంటే చెప్పమ్మా, ఏదైనా మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. లేదండి, అక్కడ నాకు బాగానే ఉంది. ఎందుకంటే తను నన్ను అక్కలా అమ్మలా చూసుకుంటుంది. నీ మంచితనానికి నిన్ను ఎవరైనా మంచిగానే ఆదరిస్తారమ్మా. మా ఇంట్లో పరిస్థితులు బాగోలేక నిన్ను బయటికి పంపించాల్సొచ్చింది. కొన్ని కారణాల వల్ల నిన్ను కోడల్ని చేసుకోలేకపోయాము. ఎవరికి ఏం రాసిందో, ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో దేవుడే నిర్ణయిస్తాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు మాటిచ్చిన మనిషి పిలుపు కోసం కళ్ళ నిండా ఆశలతో ఉన్నాను. అవును, ఏదైనా పూజ చేయడానికి వచ్చారా? పూజ కాదమ్మా. ఎందుకు వచ్చామంటే మీరాగండి. పూజ కాదమ్మా, చిన్న పనుండొచ్చాం. వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అదవ్వగానే బయలుదేరుతాం. ఓ సరే, నేను ప్రదక్షిణాలు చేసుకోవాలి. నేను వెళ్తాను. అలాగేనమ్మా. మావయ్య ఏదో చెప్పబోయారు. అత్తయ్య చెప్పకుండా ఆపేశారు. ఏమై ఉంటుంది? శ్రీకర్కి సంబంధం కుదిరిందన్న విషయం, మనకు కావలసిన కోడలు దొరికిందన్న విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకు అడ్డుపడ్డావు? నిహారిక జాతకంలో ఏ సమస్య లేదని మనకి తెలియాలి. అన్ని విషయాలు మనకి అనుకూలంగా ఉన్నాయనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి గురించి చెప్తాం. మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఏంటి విషయం? నా కుటుంబానికి తగ్గ కోడలు రాదు అన్నావు. రాదు. నా జాతకం కలిగిన అమ్మాయి దొరకదన్నావు. తపస్సులు చేసినా దొరకదు. మా ఆచారాలు ఆగిపోతాయని, మా గౌరవాలు మంటగలిసిపోతాయని శాపాలు పెట్టావు. నేను పెట్టిన శాపాలన్నీ తగులుతాయి. మీరు మాత్రం తప్పించుకోలేరు. నా జాతకం కలిగిన కోడలు దొరికేసిందమ్మా. మేము ప్రయత్నం చేసినప్పుడు పెద్ద పరీక్షలా ఉండేది మా పరిస్థితి. కాని ఇప్పుడు ఆ అమ్మవారే పంపించినట్టు మా ఇంటిని వెతుక్కుంటూ సంబంధం వచ్చేసింది. ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుందని అబద్ధాలు చెప్తున్నారా? మరీ ఆ స్థితికి దిగజారిపోయే కర్మ పట్టలేదమ్మా. నిజంగానే దొరికింది. వచ్చిన వాళ్ళెవరో మిమ్మల్ని ముంచడానికి దొంగ జాతకంతో వచ్చారేమో చూసుకోండి. ఆ అనుమానం కూడా ఇప్పుడే గుళ్ళో సిద్ధాంత్ గారి దగ్గర క్లియర్ అయిపోయిందమ్మా. 4 రోజుల్లో పెళ్లి చేసి చూపించమని నాతో ఛాలెంజ్ చేశావు. చేసి చూపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను.
నా ముందు తల ఉంచుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఈ పందెంలో నేనే గెలవబోతున్నాను. మా ఇంటికి నువ్వు కోడలుగా రాలేకపోయినందుకు మమ్మల్ని నువ్వు చాలా మాట్లాడినావు. కానీ ఇప్పుడు మేమే గెలవబోతున్నాం. ఇల్లలగ్గానే పండగ అవుతుందా ప్రసాదరావు గారు? మీరనుకున్న పెళ్లి పందిరి వరకు వెళ్ళనివ్వండి, అప్పుడు చూద్దాం. పందిరిలోకి వెళ్తుంది, పెళ్లి పీటల మీదకి వెళ్తుంది. కళ్యాణం కమనీయంగా జరిగిపోయి కోడలు నా కొడుకు చేయి పట్టుకుని నా ఇంట్లోకి అడుగు పెడుతుంది. పెళ్లి గట్టాలన్నీ బాగానే ఊహించుకుంటున్నారు కానీ అందులో ఎన్ని గండాలుంటాయో ఎవరికి తెలుసు? ఇక ఏ గండము ఏ గ్రహణము పెళ్లిని ఆపలేవమ్మా. 10 ఊళ్ళ మేలును కోరే మనుషులమేవు, మాకు మంచి జరుగుతుంది. చూద్దాం. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. శత్రువుల మధ్య కృతజ్ఞతలేంటి? నేను శాపాలు పెట్టాను.